జాకీ పెట్టి లేపినా లేవని పార్టీ బీఆర్ఎస్దేనని అరువు తెచ్చుకుని అభ్యర్థులను ప్రకటించుకునే దుస్థితి బీజేపీదని ఏసీసీ కార్యదర్శి సంత్ కుమార్ అన్నారు. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో పాదయాత్ర నిర్వహించి మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి సింగోటం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి కొల్లాపూర్ ఖాదర్ పాషా దర్గాలో ప్రార్థన చేశారు. రేవంత్ అన్న తండుగా ప్రజాపాలనకు అండగా ఉంటుందని, ఎల్లుండి నాగర్ కర్నూలు పార్లమెంటుకు నరేంద్ర మోడీ గారికి అడుగుపెట్టే నైతిక హక్కు లేదని, నాగర్ కర్నూలు పార్లమెంటులో ఏ ఒక్కరిని ఆదుకోలేదని, అభివృద్ధి చేయని వాళ్ళు ఏ రకంగా ఈ గడ్డ మీద అడుగు పెడుతున్నారో వాళ్లకున్న నైతిక హక్కు ఏందో తెలియచేయాలని డిమాండ్ చేశారు. రోజుగా కొనసాగుతున్న ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నా భూతం నా భవిష్యత్ అన్నట్లుగా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూనే దానికి మించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు అభివృద్ధి పథంలో ముందుకు పోతా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు 100 రోజుల్లోనే ఇన్ని కార్యక్రమాలు అమలు చేసిన చరిత్ర ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వానికి లేదు. అటువంటి గొప్ప కార్యక్రమాలు చేసి ముందుకు పోతున్న తరుణంలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కనుక మొన్నటి విజయోత్సవం నుంచి చేరుకోక ముందే కార్యకర్తలు మళ్ళొకసారి పార్లమెంట్ ఎన్నికలకు కార్యానుకూల చేయాలని, ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేటట్లు అందరినీ కూడా ప్రోత్సహించాలని, ప్రజలను కూడా ఈ అమలవుతున్న 6 గ్యారంటీలను క్షేత్రస్థాయికి